శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారి రేబాల మహిత పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. అనాథల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి వారికి స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. తదుపరి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీహరి, పలువురు ఫౌండేషన్ సభ్యులు, రేబాల మహిత ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రేబాల మహిత పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అనాథులు, యాచకుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు మహితకు తెలియజేయడమైంది. చాలామంది ఆర్భాటాలు పోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజులు జరుపుకోవడం వల్ల ఆ అనాథలకి అండగా ఉన్నవాళ్ళు అవుతారు. ఇవాళ 300 మంది పేదలకు ఒంగోలు నగరంలో మహిత పుట్టినరోజు సందర్భంగా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ కడుపు నింపడం జరిగింది. శివం ఫౌండేషను చాలామంది ఈ విధంగా ప్రోగ్రాములు పెట్టి పేదలకి అన్నదానాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. శివం నిత్య అన్నదాన కేంద్రం ఒంగోలు నగరం సంతపేటలో ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్న పేదలకి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దాతలు ఈ అన్నదాన కార్యక్రమానికి అవసరమైన బియ్యము, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించి ఈ నిత్య అన్నదానాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాము. మానవత్వానికి మించిన సంపద మరొకటి లేదు. పరులకు సహాయం చేసినటువంటి మంచి కార్యం ఇంకోటి లేదు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్ననేటివి ఆర్యోక్తిని నిజం చేస్తున్నటువంటి శివం ఫౌండేషన్ వారు మన సంతపేట వెంకయ్యస్వామి గుడి వీధిలో శివం నిత్యాన్న సత్రం అనేది ఏర్పాటు చేశారు. 24 గంటల సేపు ఎవరొచ్చినా కూడా అన్నం పెడుతూ అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా వర్షం వచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా ఒక్కరోజు కూడా ఆగకుండా నిరాఘంటంగా నిత్యాన్న సంచార వాహనం ద్వారా నగరంలోని పలు కూడలలో 300 మందికి పైగా నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి దాతలు అందరూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. వస్తు రూపేణా, ధనం రూపేణా, మరే ఇతర రూపంలో కానీ వారికి సహాయం చేస్తే అన్నార్తుల ఆకలిని తీర్చిన వారు అవుతాం. మనం ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపద ఉన్నా కూడా అది పరులకు సహాయపడిన తృప్తి మరొకటి ఉండదు. అందుకని అందరూ కూడా తమ వంతు మీకు ఇతోధికంగా మీకు తోచిన విధంగా వస్తు రూపంలో బియ్యం కానీ, కందిపప్పు కానీ, నూనె డబ్బాలు కానీ, మరే ఇతర వస్తువులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ, పెరుగు కానీ, మరే ఇతరులు కానీ వారికి అందించండి, లేదా ధనమైన అందించండి. అదేవిధంగా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, మరే ఇతర కార్యక్రమాలప్పుడు కానీ వారి పేరిట అన్నదానం నిర్వహించాలంటే వారిని సంప్రదించి వారికి అందరికి కూడా అనాథలకు అన్నదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.